లలిత కళలు 64. ఇవాళ కొన్ని కళలు చూద్దామా? కెమెరా యాక్షన్ రెడీ. ఏమి సరే సరే ఓ ఈ మధ్య మధ్యలో ఇంకెన్ని టేకులు? మళ్ళీ ఎందుకే? ఎన్ని కటింగ్సే? చూడండి నేను అన్ని లగలేసుకొని రెడీ అయ్యాను. నా షాట్ ఎప్పుడు రెడీ అవుతుందో ఏమో. ఉన్న టేకులా తిన్న టేకులా అన్నట్టు టేకు మీద టేకు తినింది. అండ్ ఇలా నా ఓన్ డైరెక్షన్ అని చెప్పి తన నచ్చిన వీడియో తీసుకున్న తర్వాత కానీ సెట్ అవ్వననుకుంది. పోనీ ఆ రోజు అయిందనుకుంటున్నారా? అయ్యో, ఇదిగోండి, ఇది ఒక రోజు మేడం గారి గెటప్ చూడండి. ఆ రోజు సెట్ అవ్వలేదని మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ రెడీ చేసి మళ్ళీ తీయడానికి ట్రై చేశాను. మొత్తానికి ఇలా 2 రోజులు రెడీ చేసి తీసుకున్నాం అన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతాకృతి, ద జాయ్ ఆఫ్ లైఫ్. ఏంటి బ్లూపర్స్ లాస్ట్లో రావాలి కదా, ముందొచ్చి అనుకుంటున్నారా? అవునండి, కరెక్టే. అష్టాచమ్మ ఆ సినిమా గుర్తుందా మీకు? దాంట్లో చెప్తారు అదేంట్రా లాస్ట్లో వేయాల్సిన రీల్ ముందేసావు అని. అది చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి అనుకుంటున్నాను, అరే ఇదేదో ఎప్పుడో యూజ్ చేద్దాం. కానీ నేనైతే ఎప్పుడు అనుకోలేదండి ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ పెడతానని, చేస్తానని. అందుకే నాకు నచ్చిన చిన్న ట్రిక్ అనమాట ఇలా. సో బ్లూపర్స్ ఎండింగ్లో కాకుండా ముందు వేశాను, ఓకేనా? అండ్ ఇంకొక డిస్క్లైమర్ మీకు, తర్వాత అక్షిత ఒక పండగ విశేషాలు చెప్తుంది అనమాట. అయితే ఆ పండగ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడేంటి అనుకుంటున్నారేమో. వెల్, యాక్చువల్గా పండగ అయితే అయిపోయింది. కాకపోతే ఆ ఎపిసోడ్ వేద్దాము అని అనుకునేసరికి మా ట్రావెల్ ప్లాన్ అని ఇదని అదని కొంచెం డిలే అయిపోయింది. అయితే మరి ఇప్పుడు ఎందుకు వేసాను అనుకుంటున్నారా? తర్వాత మనకి పిల్లలకి సెలవులు వచ్చేస్తున్నాయి కదండి. పిల్లలకి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళ చేత ఏం చేయించాలో మనకు అర్థం కాదు. అందుకే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఐడియాస్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? మొత్తానికి నా 2 రోజుల శ్రమ ఫలించిందండి. అక్షిత కరుణించింది. ఫైనల్ టేక్. అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నా సంక్రాంతి గాయ్స్. ఇవన్నీ మా సంక్రాంతి ముగ్గులు. ఇది నా సంక్రాంతి డ్రెస్. ఇది ఇంకా నా సంక్రాంతి గెటప్. ఇది నేనే చేశాను. కైట్ చూసారా? బాగుందా? థ్యాంక్ యూ. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా రకాల యాక్టివిటీస్ ఉండొచ్చు. అయితే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎందుకు చెప్పానంటే, ఆ కలర్ పేపర్స్, డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసినప్పుడు వాళ్ళలో క్రియేటివిటీ చాలా బాగా వస్తుందన్నమాట. అది కాకుండా మనకి ఫింగర్ గ్రిప్, అలాగే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇప్పుడు స్కూల్లో చెప్పే టర్మ్స్ కూడా ఇవేనండి. ఇలాంటివన్నీ చేపిస్తే పిల్లలకి బాగా జ్ఞాపక శక్తి వస్తుంది. నేను ఫింగర్ గ్రిప్ వల్ల పెన్సిల్ పట్టుకోవడానికి బాగా వస్తుంది. ఇలాంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఆల్రెడీ మన ముగ్గులు ఎలా నేర్చుకోలేనప్పుడు అసలు ముగ్గులు ఎందుకు, దాంట్లో షేప్స్ ఎలా వేస్తామని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ పెడతాను, తర్వాత చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. అలాగే మనం ఇలా క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ ఎందుకు అంటే, మీకు గుర్తుందా అక్షితది బర్త్డే డెకార్ చేశాను కదా, అవంతా కూడా నేను చేశాను కదా. ఆ షేప్స్ అంతా కట్ చేస్తున్నప్పుడు అక్షితకి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, తను కూడా అలా కట్ చేసి ఏదైనా చెయ్యాలి అని అనుకుందనమాట. అలా నేను కూడా ఏదైనా చేసిస్తానమ్మా అని చెప్పేసి చెప్తాను. సో ఆ డెకార్ ఎలా చేశానో కూడా మీకు చూపిస్తాను. ఇలా మనం పిల్ల చేత చేయిస్తున్నాను అనుకునే మినిమం ½ అన్ అవర్ అయితే వాళ్ళు కూర్చొని చేస్తారండి. ½ అన్ అవర్ అంటే ఎంత వాల్యూ మదర్స్ అందరికీ తెలుసు కదండి. ఎవరైనా ముగ్గులు చకచక ఎలా వేయాలో పిల్లలకి ఇంకొక యాక్టివిటీ ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హాయ్ అండి, నేను అందంగా ఉన్నానా? థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా రంగోలి? మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది మన రంగోలి స్టేజ్ అండి. ఇలా అక్షిత ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంది. అంటే డిఫరెంట్ షేప్స్ అన్నీ వేసాను అనమాట. సో దట్ తనకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అండ్ ఇవే తను పేపర్ మీద డ్రాయింగ్స్లా కూడా వేస్తుంది. సో ఆర్ట్ నేలపైనే కాదు, చార్ట్ పైన కూడా అనమాట, ఓకేనా? అలా మొత్తానికి వేయడమే కాకుండా చెప్పటం కూడా ఈ మధ్య మా అమ్మాయి బాగా నేర్చుకుందండి.
అక్షిత తన వీడియోలోకి వెళ్ళిపోయి తను ఏం చేయబోతుందో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేశారా, చేయలేదా? అయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, గంట కూడా కొట్టండి, సో దట్ ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారని చెప్పాను కదా. చాలా వెరైటీ ఎపిసోడ్స్తో మేము ముందుకి రాబోతున్నాను. అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు మేము ఎక్కడున్నాము, వైజాగ్లో ఉన్నాం. సో వైజాగ్కి సంబంధించి స్పెషల్ వ్లాగ్స్ అని చేయబోతున్నాం. సో మిస్ కాకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి, ఓకేనా? వ్లాగ్స్ ఫ్రమ్ వైజాగ్ అన్నీ చేయబోతున్నాను, ఓకేనా? ఈ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. అతని గోదాదేవిలాగా రెడీ చేశాను కదా, ఆ వీడియో చాలామంది లైక్ చేశారు, బాగుంది కదూ. అది ఒక కాంపిటీషన్లో పార్టిసిపేషన్కి అని చెప్పాను కదండి. అలాగే యాక్చువల్లీ కైట్ మేకింగ్ కూడా అందులోనే. దీంట్లో కూడా అక్షతకి ప్రైజ్ వచ్చింది తెలుసా? నేను కైట్ చేయబోతున్నా. దానికి డెకరేషన్ ఏంటంటే మధ్యలో హార్ట్ షేప్ పెట్టి దాని చుట్టూ ఇలా డాట్స్ పెట్టి దాని పక్కన 2 ఫ్లవర్స్ పెడతాం. హాయ్ అండి, నా పేరు అక్షిత. నాకు 4 ఇయర్స్. నేను కైట్ రెడీ చేసేస్తున్నాను. కొద్దిసేపట్లో రెడీ అయిపోద్ది. అక్షితకి 5 ఇయర్సేనండి కదా. ఈ వీడియో ముందు చేసాం కాబట్టి. సో అక్షిత 5 ఇయర్స్ బర్త్డేకి నేను చేసిన డెకార్ అండ్ సెలబ్రేషన్స్ ఎట్ ద బీచ్ వీడియోస్ లింక్స్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ మొత్తానికి ఇదిగోండి బేసిక్గా ఇలా చేసింది అనమాట. తను హార్ట్ షేప్ తనే గీసింది, కలరింగ్ కూడా తనే చేసింది. హాయ్ అండి, మీరు ఎప్పుడు వచ్చారు? నేను కైట్ కొంచెం తయారు చేశాను, మిగతాదంతా మళ్ళీ తయారు చేస్తాను. ఇవి వేవ్స్, ఇవి డాట్స్, ఇవి స్టార్స్. మనం చేస్తే పిల్లలు కూడా చేస్తారన్నాను కదా. ఇదిగోండి, ఇది అక్షిత నా కోసం చేసింది. తన బర్త్డే డెకరేషన్ అంతా నేను చేస్తూ ఉన్నప్పుడు అమ్మ నేను నీకోసం చేస్తాను అని ఏం చెప్పాలనుకుంటుందో అడిగి చెప్తే ఆల్ఫాబెట్స్ కూడా రాసింది. అప్పుడు మీకు ఏమవుతుంది, లెర్నింగ్ ప్రాక్టీస్ అయిపోయింది, టైం పాస్ అయిపోతుంది పిల్లలకి, అండ్ వాళ్ళకు కూడా మేము ఒకటి చేసాము అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరేం చేయొచ్చు అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అనుకోండి, ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా ఏదైనా చేయించండి. లేదు అంటే ఎవరిదైనా బర్త్డే వస్తుంది అనుకోండి, వాళ్ళ చేత గ్రీటింగ్ కార్డ్ చేయించండి. మనం ఎంత చేసినారే వాళ్ళ చేత వాళ్ళు చేశారని ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారు, అది చాలా బాగుంటుంది. సో ఇలా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఎనీథింగ్ ఏవేవి ఐడియాస్ పిల్లలతో చేస్తే బాగుంటుందో నాకు కూడా చెప్తారు కదా. ఇలా మొదలైన అక్షిత కైట్ ఇప్పుడు మొత్తం డిజైన్స్ వేసాక చూడండి, భలే కలర్ఫుల్గా ఉంది కదా. అన్ని తన కలర్ కాంబినేషన్ ఐడియాస్ అండి. నేను సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి మీకు రాస్తున్నా. శుభాకాంక్షలు. ఇలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్తో పాటు చూసారా, నేను తనకు కూడా ట్రై చేపిస్తున్నాను. అండ్ మన తెలుగు లెటర్స్లో అయితే ఆ మెలికలు భలే తిరుగుతాయి కదండి, ఆటోమేటిక్గా తనకి హ్యాండ్ రైటింగ్ కూడా బాగా వస్తుంది. సో మొత్తానికి ఇదిగోండి ఇలా కైట్ క్లిక్ చేసుకుంటూ వచ్చేసింది అక్షిత. రైటింగ్ కూడా ఎంత బాగా రాసింది కదా. అయితే ఇదే అనుకున్నారేమో, దీనికి ఎడిషనల్ ఎఫెక్ట్ కోసం ఇక్కడ ఇదిగోండి చార్ట్ పేపర్స్ విత్ గ్లూ, పిస్తా షెల్స్ తోటి నేను ఇలా చేశాను అనమాట. అయితే ఇవి పిల్లలకి నెంబర్స్ నేర్పించేటప్పుడు 10 బార్స్ అనేసి నేర్పిస్తారు. సో అలా లెర్నింగ్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ వీటికి ఇంకా అడిషనల్ డెకరేషన్ కోసం క్లే తోటి ఫ్లవర్స్, చెప్పాను కదా డెకరేషన్లో ఫ్లవర్స్ యూజ్ చేస్తానని. ఇదిగోండి ఇలా పూల రెక్కలుగా చేసే చిన్న చిన్న బుల్స్ని వాటిని ఫ్లవర్స్ లాగా చేసామన్నమాట. అండ్ ఇక్కడ 10 and 20 ఏంటి అంటే రెక్కలతో చేసిన ఫ్లవర్ అండ్ 20 రెక్కలతో. సో నెంబర్స్ కూడా నేర్చుకుంటుంటాను. అండ్ ఫైనల్ డెకరేషన్ చేసినప్పుడు ఇదిగోండి భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఒక యాక్టివిటీలోనే చూసారా 3 types ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసాము. మీరు ఒక్కొక్క రోజు హ్యాపీగా చేయించేయచ్చండి. ఒకరోజు ఫ్లవర్స్ చేయించండి క్లే తోటి, ఇంకొక రోజు చార్ట్ పేపర్స్ అన్ని కట్ చేయించి పిస్తా షెల్స్తో కూడా ఫ్లవర్స్ చేయొచ్చు. అలాంటిది ట్రై చేయండి. తర్వాత డ్రాయింగ్ విత్ హ్యాండ్ రైటింగ్. సో అన్నీ కలిపితే ఇలా ఒక బ్యూటిఫుల్ సూపర్ ఆర్ట్ యాక్టివిటీ వచ్చేస్తుంది. ఇలా చేసి మీరు హ్యాపీగా మీ పిల్లలతోటి ఎంజాయ్ చేయండి. ఇది నా సంక్రాంతి కైట్. ఇది నేనే చేశాను. కైట్ చూసారా, బాగుందా? థ్యాంక్ యూ. ముందుది వెనక్కి ముందుది, మొత్తానికి ఇలా కంప్లీట్ చేస్తామండి వీడియో. ఆల్ ఫర్ హ్యాపీ సంక్రాంతి మై ఫ్రెండ్స్ అండ్ మై టీచర్స్ ఆల్సో.
మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? అక్షిత మేడం మన లతాకృతి వాళ్ళకి విషెస్ చెప్తే సరిపోతుందా అని చెప్పి అప్పుడు ఇంగ్లీష్లో కూడా చెప్పాలి. ఎందుకు అంటే మా మ్యామ్స్కి ఫ్రెండ్స్కి తెలుగు రాదు, స్కూల్లో ఇంగ్లీషే చెప్పాలి అని ఇంగ్లీష్లో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అంటే మనం నేర్పిస్తే వాళ్ళు ఎంత బాగా నేర్చుకుంటారో. కొంచెం ఓపిక కావాలి, కొంచెం కాదులేండి చాలా ఓపిక కావాలి. బట్ మీరు వాళ్ళు చేసిన తర్వాత ఇట్లా చూసారనుకోండి, యుల్ ఫీల్ రియలీ హ్యాపీ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అక్షిత చేసిన కైట్ బాగుందా? మీకు నచ్చిందా? ఈ వీడియో ఎలా ఉంది? బాగుందా? అయితే వెంటనే లైక్ కొట్టేసండి. మీరు లైక్ కొట్టారని కూడా నాకు తెలిసినప్పుడు ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ చేయడానికి ప్లాన్ చేస్తాను. అండ్ ఏం నచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఐడియాస్ ఉన్నాయి అవి కూడా కమెంట్ చేయండి. అండ్ మీతో పాటు అందరూ తెలుసుకోవాలి కదా, సో షేర్ చేస్తూ వెళ్ళండి. అక్షిత చెప్పినట్టుగా మీరు ముగ్గురికి, ఆ ముగ్గురికి అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ అగైన్.